ఆలోచనకర్త అనేటువంటి పేరు గురించి మనము ధ్యానం చేద్దాం. మరి ప్రభువుకి ఇక్కడ ఆలోచనకర్త అనే పేరు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుకి పెట్టినటువంటి పేరు యేసు అని పేరు పెట్టారు, కానీ ఆలోచనకర్త అనే పేరు పెట్టారు. కానీ దేవుడు ఆలోచనకర్త అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, మానవ జీవితం గురించి గమనించినప్పుడు మనిషి యొక్క జీవితము 4 రకాల ఆలోచనల చేత దాదాపుగా నడిపించబడుతూ ఉంటుంది. ఈ 4 రకాల ఆలోచనల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మన జీవితాన్ని ముందుకు పెడతా ఉంటుంది. ఏంటి 4 రకాల ఆలోచనలు అని ప్రశ్న మనం వేసుకుంటే, మొట్టమొదటిగా సెల్ఫ్ థాట్స్ అంటే స్వకీయ ఆలోచనలు. రెండవదిగా ట్రాన్స్ఫర్మేషన్ థాట్స్ అంటే ఇతరుల నుండి కలిగేటువంటి ఆలోచనలు. మూడవది డెవిల్స్ థాట్స్, అపవాది యొక్క ఆలోచనలు. నాలుగవది గాడ్స్ థాట్స్, దేవుని యొక్క ఆలోచనలు. ఈ 4 రకాల ఆలోచనల్లో ఏదో ఒక ఆలోచన చేత చాలా వరకు మనిషి నడిపించబడుతూ ఉంటాడు. మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో దాని ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకుంటాము. ఎలాగైతే జీవించాలని తీర్మానం చేసుకుంటామో అలాగనే జీవిస్తాము. తర్వాత ఈ 4 రకాల ఆలోచనల్లో ఏదో ఒక ఆలోచన అనేటువంటిది మనం నడిపిస్తాము. ఒక ఆలోచన మనం నడిపిస్తున్నప్పుడు వేరే ఆలోచనలు రీప్లేస్ అయిపోతా ఉంటాయి. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన సొంత ఆలోచనలతో నడుస్తున్నాం అనుకోండి, అక్కడ ఇతరుల యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు, సాతాను యొక్క ఆలోచనలు అనేవి రీప్లేస్ అవుతాయి. లేదా ఇతరుల యొక్క ఆలోచన ప్రకారం మనం నడిచినప్పుడు అక్కడ మన ఆలోచనలు రీప్లేస్ అయిపోతాయి. సో వీఆర్ లెడ్ బై థాట్స్. కాబట్టి మనం ఆలోచన ద్వారా నడిపించబడేటువంటి వారుగా ఉన్నాం. మొట్టమొదటిగా స్వకీయ ఆలోచనలు, సెల్ఫ్ థాట్స్, స్వకీయ ఆలోచనలు. దేవుడు మానవుడిని చేసేటువంటి సమయంలో మనిషిని ఒక మరబొమ్మలాగా చేయలేదు. తన స్వతంత్రంగా ఆలోచించేటువంటి వ్యక్తిగా దేవుడు మానవుడిని సృష్టించాడు. స్వతహాగా మనం ఆలోచించగలం. We have that kind of capacity to think about ourselves. స్వతహాగా ఆలోచించేటువంటి శక్తిని దేవుడు మానవునికి అనుగ్రహించాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. 16 హృదయాలోచనలు మనుష్యుని వశం. ఈ ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఈ స్వకీయ ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు కూడా ఉంటాయి. మనలో కలిగేటువంటి ఆలోచనలు లేక స్వతహాగా మనలో ఉండేటువంటి ఆలోచనల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మంచి ఆలోచనలు, 2 చెడు ఆలోచనలు. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 65:2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చిన తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకోవచ్చు. తమ ఆలోచన, తమ ఆలోచనను అనుసరించి ఏ మార్గంలో నడుచుకుంటారట? చెడు మార్గంలో నడుచుకుంటా ఉన్నారు. మీకా గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ, అలాగూ చేయుట వారి స్వాధీనములో ఉన్నది. కనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. చాలు. చూడండి, మంచముల మీద ఉండగానే వారు ఏం చేస్తున్నారట? మోసపు క్రియలు యోచిస్తా ఉన్నారట.
పిల్లలు. అవి వారి స్వాధీనంలో ఉన్నాయి అని అక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనిషి జీవితంలో స్వతహాగా కూడా చెడు సంబంధమైనటువంటి ఆలోచనలు అనేవి పుడుతూ ఉంటాయి. దాని ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు చెడులో మనిషి బ్రతుకుతూ ఉంటాడు. పిల్లలు వాటి చేత నడిపించబడుతున్నప్పుడు చెడు సంబంధమైనటువంటి జీవితాన్ని మనిషి జీవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ స్వకీయ ఆలోచనల్లో మంచి ఆలోచనలు కూడా ఉంటాయి. మంచి ఆలోచనలు కూడా ఉంటాయి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృష్టించాడు. ఇప్పుడు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు ఎప్పుడైతే ఆదాము తిన్నాడో, హవ్వ తినిందో, they have an ability to recognize what is evil, what is good. మంచేదో చెడేదో గుర్తించేటువంటి స్థితి వారిలో కలిగింది. కాబట్టి మనిషి యొక్క ఆలోచనలో మంచి అనేటువంటిది కూడా ఉంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. నరుని హృదయములోని ఆలోచనలు వివేకము గలవాడు వాటిని పైకి చెడుతును. ఆలోచనలు ఎలా ఉన్నాయట? ఇంకోసారి చదవను. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దాన్ని పైకి చేతును. అంటే ఊట ప్రేర ఆలోచనలకు హద్దులు అనేటువంటివి లేవు. ఆలోచనకి పరిమితి అనేటువంటి there is no any limitation for thoughts. ఆలోచనలకు మరి పరిమితి అనేటువంటిది లేదు. కాబట్టి మనిషి ఈ స్వకీయ ఆలోచనల్లో మంచిగా జీవించగలడు, చెడుగా కూడా జీవించగలడు. కొంత రెండవ భాగంలో ట్రాన్స్ఫర్మేషన్ థాట్స్ అంటే ఇతరుల ఆలోచన ద్వారా నడిపించబడటం. అక్కడక్కడ మనం గమనిస్తే కౌన్సిలింగ్ సెంటర్స్ అనేటువంటివి ఉంటాయి. కౌన్సిలింగ్ సెంటర్స్ అంటే ఆలోచన కేంద్రాలు. ఇంకా అక్కడక్కడ కొన్ని జాబ్స్ మనం చూస్తాం, కౌన్సిలర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా పొలిటీషియన్స్ దగ్గర అంటే రాజకీయ నాయకుల దగ్గర కూడా ఆలోచనకర్తలు అనబడే వాళ్ళు ఉంటారు. మీరు చదవక్కర్లేదు కానీ తర్వాత ఇంటి దగ్గర చూడండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఫరోకి ఆలోచనకర్తలుగా ఉన్నట్టు మనం చూస్తాం. చాలా సార్లు ఈ పొలిటీషియన్స్ ఏంటి అంటే వాళ్ళు చేసేటువంటి కార్యాల వెనక కొద్దిమంది వాళ్ళకి ఆలోచన ఇచ్చేటువంటి వారు ఉంటారు. ఈ ఆలోచనల్లో కూడా అంటే ఇతరుల ద్వారా నడిపించేటువంటి ఆలోచనల్లో కూడా మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. రెండు కలిసి ఉంటాయి పిల్లలు. బైబిల్లో మరి దావీదు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు, చాలా మంచి పరిపాలన చేశాడు. దావీదు తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలుపై రాజుగా ఉండి అతను కూడా చాలా మంచి పరిపాలన చేశాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని యొక్క రాజ్యం ఏమైపోయిందంటే కుప్పకూలిపోయింది. అతని యొక్క రాజ్యం రెండు ముక్కలుగా చేరిపోయింది. కారణం ఏంటి అంటే he had the transformation thoughts from others. ఇతరుల ద్వారా తీసుకున్నటువంటి ఆలోచనలు ఏం చేశాయంటే అతని జీవితాన్ని అతని యొక్క రాజ్యాన్ని పతనావస్థలను తీసుకుని చూడండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం 12-13. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనలను నిర్లక్ష్య పెట్టి
యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి చాలు. వేరే వాళ్ళ ఆలోచనలు రెహబాము తీసుకున్నాడు పిల్లలు. యవ్వనస్తులు చెప్పినటువంటి ఆలోచనలు అక్కడ ఫస్ట్ మంచి ఆలోచన చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టి చెడుగా చెప్పేటువంటి ఆలోచనలను తీసుకొని ఆలోచనలు ఎప్పుడైతే అనుసరించాడో రాజ్యం రెండు ముక్కలైంది. ఇది చిన్న విషయం కాదు, మనం ఏదో సింపుల్గా అనుకుంటున్నాం, కానీ ఒక ఉమ్మడి రాజ్యము దాదాపు 80 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి రాజ్యము ఈ ఆలోచనల ద్వారా ఏమైపోయిందంటే ముక్కలైంది. ఆలోచన ఎంత పవర్ ఉందో చూడండి. ట్రాన్స్ఫర్మేషన్ థాట్స్. ఇప్పుడు రెహబాముకు వచ్చిన ఆలోచన కాదు అది, రెహబాము ఇచ్చిన ఆలోచనలు అవి. కనుక ఎప్పుడైతే ఆ యవనస్తుల యొక్క ఆలోచనలను అనుసరించాడో రాజ్యము విభజించబడింది, రాజ్యంలో సమాధానం లేకుండా పోయింది. ప్రజలు 10 గోత్రాల వాళ్ళు ఒకవైపు వెళ్ళిపోయారు, 2 గోత్రాల వైపు వీళ్ళ వైపు వచ్చారు. ఎప్పుడు యుద్ధాలే. కనుక ఆలోచనలు అటువంటి శక్తి అనేది ఉంది. రెహబాము నడిపించిన ఆలోచనలు ఇతరుల ద్వారా వచ్చినటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి. చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయం, నిర్గమాకాండము 18వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోవుదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, చెప్పేదను అని ఒక కౌన్సిలింగ్, మంచి కౌన్సిలింగ్ ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు ఇద్దరు. మోషే యొక్క మామ ఎప్పుడైతే మోషే ఆలోచన తీసుకొని, అంటే మామ ఇచ్చినటువంటి ఆలోచన తీసుకొని అనుసరించాడో పెద్ద భారం తగ్గిపోయింది పిల్లలు. ప్రజలు ఎంతో నెమ్మదిని అనుభవించారు. అది న్యాయయుక్తంగా ఉంది, అది సమ్మతించేటువంటి విధంగా ఉంది, అది అందరికీ మేలుకరంగా ఉంది. ఆ కింద భాగాల్లో మనం చదివినట్లయితే ఆలోచన మోషే అనుసరించినప్పుడు ప్రజలు ఎంతో క్షేమాన్ని అనుభవించారు. ఇక్కడ మోషే తన ఆలోచన కాదు, అది ఇతరులు ఇచ్చినటువంటి ఆలోచన. రెహబాముకు తన ఆలోచన కాదు, రాజ్యం పడిపోయిందని యవనస్తులు ఇచ్చినటువంటి ఆలోచన. కనుక ఆలోచన, ఏ ఆలోచన ద్వారా అయితే మనం నడిపించబడతామో ఆలోచన మన జీవితంలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. అది మంచైనా చెడైనా. 13వదిగా, అంటే నేను షార్ట్ కట్గా ఈ మెసేజ్ చెబుతా ఉన్నాను. 13వదిగా డెవిల్స్ థాట్స్. యేసుక్రీస్తు ఒకడే ఆలోచనకర్త కాడు ప్రియులారా, సైతాను కూడా ఆలోచనకర్తే. యోహాను సువార్త 13వ అధ్యాయము, 2వ వచనం చదవండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి. ఇప్పుడు యేసుక్రీస్తుని అప్పగించాలి అన్నటువంటి ఆలోచన ఎవరిది చెప్పండి? సైతాను. నేను ఇంకా ఒక మాట చెప్పాను, ఏ ఆలోచన చేత మనం నడిపించబడతామో ఆ ఆలోచన ఇంకొక ఆలోచన రీప్లేస్ చేస్తా ఉంటుంది. రెహబాము ఎప్పుడైతే ఆ యవనస్తుల యొక్క ఆలోచన తీసుకున్నాడో తన ఆలోచన రీప్లేస్ అయింది, ఇంకా తన ఆలోచన పనిచేయటం లేదు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ప్రభువును అప్పగించాలనేటువంటి ఆలోచన పుట్టించాడు. అది నెరవేర్చుకుంటుంది. ఎన్ని వెండి నాణ్యాలకు అప్పగించాడు? 30 వెండి నాణ్యాలకు అప్పగించేశాడు. వీళ్ళ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే
ఇక్కడ అపవాది కనబడటం లేదు, అపవాది ఇచ్చే ఆలోచన కనబడటం లేదు. కనిపించని ఆలోచన కనిపించే కార్యాలను జరిగిస్తుంది పిల్లలు. ఇంకా చెప్పాలి అంటే అపవాదుల గురించి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని చూస్తాము? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాదు. ఎందుకు మనుషులు దొంగతనాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యూదాలాగా? సైతాను యొక్క ఆలోచన చేత మనుషులు నడిపించబడుతూ అటువంటి ఘోరమైనటువంటి కృత్యాలకు పాల్పడతా ఉన్నారు. ఇంకా అపవాదుల గురించి ఎన్నో విషయాలు బైబిల్లో మనం చూస్తాం. వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం బట్టి అబద్ధములకు జనకుడు. అబద్ధాల్లో కూడా చాలా శక్తి ఉంటుంది పిల్లలు. కొన్ని అబద్ధాల వల్ల కుటుంబాలు కూలిపోతాయి, రాజ్యాలు పతనం అవుతాయి, జీవితాలు పతనం అయిపోతాయి. అబద్ధంలో అంత శక్తి అనేది ఉంటుంది. అంతేకాకుండా మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అని, ద డిసెప్షన్ ఆఫ్ డెవిల్. కనుక ఈ యూదా ఎప్పుడైతే అపవాది యొక్క ఆలోచనకు లోపడ్డాడో యూదా జీవితం పతనం అయిపోయింది. మధ్యాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఒక అపరాధన భావనతోనే చనిపోయాడు. ఉదయం మెసేజ్ విన్నారు కదా, దేవుడు మన హృదయం కంటే అధికుడై, మన హృదయం ఏ విషయాల్లో మన ఏదైనా దోషారోపణ చేయించున్నదో దాన్ని దేవునితో సమర్థపరుచుకుందాము. ఆ క్రియలోనికి రాకముందే అపవాది కన్ను మూసాడు. వై? బికాస్ హీ వాస్ లెడ్ బై ద డెవిల్స్ థాట్స్. ఎందుకు అంటే ఈ యూదా అపవాది యొక్క ఆలోచన చేత నడిపించబడ్డాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే స్వకీయ ఆలోచనలో మంచి చెడు రెండు ఉంటాయి. ఇతరులు ఇచ్చేటువంటి ఆలోచనలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. కానీ సైతాన్ ఇచ్చేటువంటి ఆలోచనలో మంచి అనేది ఉండదు. ఆ డిఫరెన్స్ మనం గుర్తించాలి. మేలు అనేటువంటిది ఉండదు. అదే సమయంలో దేవుడి ఆలోచనలో మేలు ఉంటుంది కానీ చెడు అనేది ఉండదు. ఈ డిఫరెన్స్ కూడా మనం గుర్తించాలి. సరే, ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైనటువంటి బోధనలు వింటా ఉన్నాం. జెహోవా విట్నెస్ అని, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని, మార్మనిజం అని, స్నేక్ హ్యాండర్స్ అని, యెరూషలేం తల్లి అని, ద చర్చ్ ఆఫ్ ఆల్మైటీ గాడ్ అని, క్రిస్టియన్ సైన్స్ అని, ఈ భిన్నమైనటువంటి బోధనలన్నీ కూడా అపవాదుల నుంచి వచ్చినటువంటి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. అయితే మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులగుతారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచుట. డెవిల్స్ ఆల్సో ప్రీచ్. దయ్యాలు కూడా బోధిస్తాయి. ఈ బోధలు అంటే ఉద్భవించినవి భిన్నమైన బోధలు. సరే, పోతే 4వదిగా ఇంకెవరి ఆలోచన అని చెప్పాను. దేవుని ఆలోచన యేసుక్రీస్తు ఆలోచనకర్తగా పిలువబడుతున్నాడు. గాడ్స్ థాట్స్. నేను ఇందాక మీకు చెప్పాను కదా, మరి అపవాది యొక్క ఆలోచనలో మంచి అనేది ఉండదు, చెడు మాత్రమే ఉంటుంది. దేవుని యొక్క ఆలోచనలో చెడు మాత్రం ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. గాడ్స్ థాట్స్. దేవుడు ఒక మంచి ఆలోచనకర్త. ఎంత మంచి ఆలోచనకర్త అంటే ఆయన ఇచ్చేటువంటి ఆలోచన ప్రకారం నడిస్తే
ఎక్కడ కూడా మనకి ఎటువంటి నష్టం కానీ, శ్రమ కానీ, కష్టం కానీ, బాధ కానీ, హత్యలు కానీ, దొంగతనాలు కానీ, మోసాలు కానీ ఏమీ ఉండవు. అంత మంచి ఆలోచనకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని ఆలోచన గురించి కూడా మనం చూద్దాం. 16వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఇక్కడ దావీదు ఈ మాటలు మాట్లాడతాను. దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఎంతో భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, కీర్తనాకారుడు, యుద్ధవీరుడు, దేవునికి సమీపంగా ఉన్నటువంటి వాడు, నీతి న్యాయములకు జీవించినటువంటి వాడు. వాటన్నిటి వెనక ఏంటి అంటే దేవుణ్ణి దావీదు ఆలోచనకర్తగా చేస్తున్నాడు. అది ఎలా ఉంటుంది అంటే ప్రాక్టికల్గా మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. చూడండి, దేవుని దగ్గరికి దావీదు వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నాడు. మళ్ళీ చదవండి. అది కాదు, దాని తర్వాత నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాడు. దేవుడిని అడగక దావీదు వెళ్ళట్లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా చేయబోయే ముందు, ఎక్కడికైనా వెళ్ళబోయే ముందు ఫస్ట్ దేవుడిని అడగాలి. దేవుడిని అడగాలి ప్రియులారా. దేవుడిని మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. వారు నన్ను అడుగక ఆలోచన చేయి. నన్ను అడుగక ఆలోచన చేయి. అడగక ఆలోచన చేయకుండా అడిగి ఆలోచన చేయాలి. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే అడిగి ఆలోచించాడు. ఆలోచనలో దేవుడు మాట్లాడాడు. దేవుడి మాట ప్రకారం దావీదు ప్రయత్నం చేశాడు. చాలా వరకు దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క ఆలోచనను అనుసరించేటువంటి వాడు. కీర్తనల్లో కూడా ఇలాంటి మాటలు అక్కడక్కడ మనకు కనిపిస్తాయి పిల్లలు. తర్వాత నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 2:12. రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. నెహెమ్యా మాట్లాడుతున్నాడు. దేవుడు యెరూషలేము విషయంలో నెహెమ్యా హృదయంలో ఏమిచ్చాడో ఆలోచన ఇచ్చాడు. నెహెమ్యా గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఆ పడిపోయినటువంటి ప్రాకారాల విషయంలో నెహెమ్యా యొక్క కన్నీరు, బాధ, ప్రార్థన, ఉపవాసాలు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. నెహెమ్యా తిరిగి యెరూషలేముకు వెళ్ళడం అనేది మనం చూస్తాం పిల్లలు. ఆ యెరూషలేమును కూర్చున్నటువంటి ఆలోచనను దేవుడు నెహెమ్యా యొక్క హృదయంలో నెహెమ్యా యెరూషలేముకు వెళ్ళడం, కొంతమందిని తీసుకుని వెళ్ళడం, కొన్ని సామగ్రిని తీసుకుని వెళ్ళడం, అక్కడ ప్రాకారాలను తిరిగి ఇవన్నీ మనం చూస్తాం. కానీ ఈ ఆలోచన మనకు కనపడుతున్నాం. దేవుడు అంతరంగంలో ఆలోచన ఇచ్చి మన జీవితాన్ని నడిపిస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం.
హస్తాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని అడిగిరి. అందుకు ఆయన మీరు పట్టణమందున్న చాలు. శిష్యులు స్వతహాగా వెళ్ళట్లేదు ప్రియ, పలానా దగ్గరికి వెళ్ళి పలానా దగ్గర ఫస్ట్ సిద్ధపడతాం అనుకోవట్లేదు. ఫస్ట్ ప్రభువుని అడుగుతా ఉన్నారు, ప్రభువా మరి నీ కొరకు ఫస్ట్ నేను ఎక్కడ సిద్ధపరచాలి? పిల్లరా, బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఆర్ సంథింగ్ we must ask God's counsel, we must seek God's counsel. ఏదైనా చేయబోయే ముందు, ఎక్కడికైనా వెళ్ళబోయే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అట్లాంటి విషయంలో దేవుని సన్నిధిలో ఆయన ఆలోచన కొరకు అడిగి కనిపెట్టాలి. మనం ప్రార్థన చేసిన తర్వాత కొన్నిసార్లు వెంటనే దేవుడు జవాబు పెట్టాం, బట్ వీ మస్ట్ వెయిట్ ఫర్ హిస్ ఆన్సర్. ఆలోచన మరి చూడండి ఒకసారి 106వ కీర్తన 106వ కీర్తన 13వ వచనం. 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోలేదంట. కనిపెట్టుకోలేదంట ఆలోచన కొరకు. అడగాలి, కనిపెట్టుకోవాలి. తొందరపడి ఏదంటే అదంటే తీర్మానాలు చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన ఇచ్చేటువంటి ఆలోచన కొరకు కనిపెట్టడం, దేవుని అడిగి ఆలోచించడం, ఇలాంటివన్నీ ఇప్పుడే కాదు, రాబో నూతన సంవత్సరంలో కూడా మనకి ఈ మెసేజ్ ఉపయోగపడుతుంది. ఆయన ఆలోచన కొరకు వాళ్ళు కనిపెట్టుకోలేదు. వెయిటింగ్ ఫర్ హిస్ కౌన్సిల్, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుట దేవుడు అంటున్నాడు. చూడండి 32వ కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాం. నీకు ఉపదేశము చేసేది, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదు, నీ మీద దృష్టి వచ్చి నీకు ఆలోచన చెప్పేది. ఎంత మంచి మాట! నీ మీద దృష్టి వచ్చి నీకు ఆలోచన. ఇందాక నేను ట్రాన్స్ఫర్మేషన్ థాట్స్ అన్నాను కదా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ థాట్స్లో దేవుడిచ్చి ఆలోచన చేత మనం నడిపించబడితే మన ఆలోచన ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. దేవుడిచ్చి ఆలోచన చేత మనం నడిపించబడితే డెవిల్స్ థాట్స్, దురాత్మ లేదా అపవాది యొక్క ఆలోచన కూడా రీప్లేస్ అయిపోతుంది. దేవుడిచ్చి ఆలోచన చేత మనం నడిపించినప్పుడు ఇతరుల యొక్క ఆలోచన కూడా రీప్లేస్ అయిపోతాయి. చూసారా దేవుని ఆలోచన ఎంత శక్తి ఉందో? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. బైబిల్లో మాట మనం చదవాలి ఏంటంటే, దుష్టుల ఆలోచన చెప్పున రెహబాము యొక్క రాజ్యం పతనమయ్యేదానికి కారణం దుష్టాలోచన. కానీ వాక్యం ఉంటుంది, దుష్టుల ఆలోచన చెప్పున దేవుని యొక్క వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ ఎ గుడ్ కౌన్సిల్. దేవుని వాక్యం మనకు ఒక మంచి ఆలోచన ఇస్తుంది. 119వ కీర్తన 24వ వచనం చదవండి. నీ శాసనములు నాకు సంతోషకరము, అవి నాకు ఆలోచనకర్తలై. ఇప్పుడు ఆలోచనకర్త ఏదంట? దేవుని శాసనం, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునే ఉంది. ముగింపు వచ్చాము. మళ్ళీ నాలుగు ఒకసారి జ్ఞాపకం చేసి సందేశాన్ని ముగిస్తాను. మొదటిగా ఏ ఆలోచనలు? స్వకీయ ఆలోచన. ఈ స్వకీయ ఆలోచనలో కూడా ఫిల్టరేషన్ అనేటువంటి మనకు కావాలి. ఎందుకంటే మనలో నుంచి పుట్టుకొచ్చేటువంటి ఆలోచనల్లో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. ఈ గ్రహింపు శక్తి మనకు కావాలంటే మంచి ఏంటి, చెడు ఏంటి. కొన్నిసార్లు ప్రస్తుత లోకంలో చెడు కూడా మంచిగానే ఉంటుంది, మంచి కూడా చెడుగానే ఉంటుంది. సో వీఆర్ అనేబుల్ టు డిస్టింగ్విష్.
ఆ వ్యత్యాసాన్ని మనం కనుగొనలేము. కాబట్టి ఆ వ్యత్యాసం మనం కనుగొనాలి అంటే దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ నడిపింపు, మనలో నుంచి వచ్చేటువంటి ఆలోచనలో మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇది దేవుడిదా, ఇది దైవందా, ఇది మంచిదా, ఇది చెడుదా. చాలాసార్లు మానవునికి దేవుడు ఇచ్చిన జ్ఞానం ప్రకారం నీతి ఏంటో, న్యాయం ఏంటో, యథార్థత ఏంటో, పవిత్రత ఏంటో, ఏది తప్పు, ఏది మంచో, ఏది చెడు అనేటువంటి ఆ వివేచన శక్తి దేవుడు మానవునికి ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఫిల్టర్ ద థాట్స్ ఆఫ్ అవర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్. కాబట్టి మన అంతరంగం నుండి వచ్చేటువంటి ఆలోచనలను మనము వడగట్టాలి. ఏది మంచిది, ఏది చెడ్డది. అది రెండవది ట్రాన్స్ఫర్మేషన్ థాట్స్, అంటే ఇతరుల నుండి మనం పొందుకునేటువంటి ఆలోచన, వాటిని కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ మనం దేవుని లేఖనాలు చూసుకోవాలి. మూడవదిగా డెవిల్స్ థాట్స్, సాతాను యొక్క తలంపులు ఎప్పుడు కూడా నేను ఇందాక చెప్పాను కదా, మంచి అనేది కూడా అన్ని చెడుగానే ఉంటాయి. కొన్నిసార్లు ద క్రాఫ్టినెస్ ఆఫ్ డెవిల్, సైతాన్ యొక్క కుయుక్తి ఎలా ఉంటుందంటే చెడును మంచిగా చూపిస్తాడు. హవ్వ వృక్షఫలం చూసినప్పుడు అవి మంచిలు, కంటికి రమ్యమైనవిగా కనిపించాయి పిల్లలు, కానీ దాంట్లోనే చెడు అనేది ఉంది. కాబట్టి కొన్నిసార్లు సైతాన్ ఏం చేస్తాడంటే చెడు కూడా మంచిగా చూపించి మనల్ని పడగొడతాడు. అందుకే పౌరులకు మాట అంటాడు, మనం సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము. ఇఫ్ యు రీడ్ ద బైబిల్, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అపవాది యొక్క కుయుక్తులను మనం అర్థం చేసుకోగలిగినట్టుగా ఉండగలుగుతాం. సైతాన్ యొక్క ఆలోచనలు, దొంగతనాలు, ఇవన్నీ మనం ఇందాక చూసాం కదా, అలాంటివన్నీ సైతాన్ యొక్క ఆలోచనలు. అది చివరిగా దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, దేవుని ఆలోచనలు ఎప్పుడు సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, పవిత్రత ఉంటుంది, నీతి న్యాయం ఉంటుంది, యథార్థత ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తును మనం ఆలోచనకర్తగా చేసుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించుకున్నట్లయితే అన్ని విషయాల్లో కూడా మనం క్షేమాన్ని, నెమ్మదిని అనుభవించేటువంటి వారంగా ఉండగలుగుతాం. దేవుడితో వాక్యాన్ని దీవించుకున్నాక ప్రార్థన చేస్తున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువుని అడుగుదాం, ప్రభువా మీ ఆలోచన చేత నన్ను నడిపించున్నాను. ఆలోచనకు అర్థమైన మీ శాసనములను నేను ఎరుగునట్లుగా సహాయం చేయండి. అపవాది యొక్క ఆలోచన ఏంటో నేను గుర్తెరుగునట్లు కృప దయచేయండి. నాకు మంచి ఆలోచనకర్తలను దయచేయండి, దైవిక సంబంధమైన ఆలోచనకర్తలను దయచేయండి. నా స్వకీయ ఆలోచనల్లో మీ ఆలోచనలు దయచేయండి ప్రభు. మీ ఆలోచనతో నన్ను నడిపించండి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ధ్యానించినటువంటి వర్తమానము విన్న మాకు అందరికీ దీవెనకరంగా చేయండి. రానున్న నూతన సంవత్సరంలో మా జీవితంలో మా ప్రభావ మీ యొక్క ఆలోచన చేత నడిపించబడేవారు దయచేయండి. ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థించి మిమ్మల్ని ఆలోచించేవారుగా చేయండి. మీ ఆలోచన కొరకు కనిపెట్టుకునేవారుగా చేయండి. మీ వాక్యంతో హృదయాన్ని నింపుకునేవారుగా చేయండి. లోకం ఎంతో భయంకరంగా ఉంది మా ప్రభావ. దుష్టుడు తనకు సమయం కొంచెమేనని ఆయన లోకమందు బహు వేగముగా, క్రూరముగా పనిచేస్తా ఉన్నాడు. కనుక ఇటువంటి దినాల్లో మీరు మాకు ఆలోచనకర్తగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా మీ ఆలోచన చేత నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ రావు గారు